నిర్మల్ జిల్లాలో రేషన్ బియ్యం అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతున్నట్లు చెప్పారు జిల్లా ఎస్పీ జానకి షర్మిల. ఇక మహారాష్ట్రలోని ధర్మాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న వ్యక్తిని పట్టుకున్నట్లు చెప్పారు. కొంతకాలంగా ముధోల్, బైన్సా, నిర్మల్ ప్రాంతాల్లో ఇసుక, పీడీఎస్ రైస్ అక్రమ రవాణా చేస్తూ తప్పించుకొని తిరుగుతున్నట్లు ఎస్పీ జానకి షర్మిల తెలిపారు. పీడీఎస్ రైస్ అక్రమ రవాణా మీద చాలా ఉక్కుపాదం మోపాము. ముఖ్యంగా బయట స్టేట్స్ నుంచి వచ్చి మన డిస్ట్రిక్ట్లో చేస్తూ ఉన్న పెద్ద పెద్ద స్మగ్లర్స్ మీద దృష్టి సారించి వాళ్ళందరినీ మనం కంట్రోల్ చేయడం జరిగింది. ఇతని పేరు రౌఫ్ అని ఉన్నారు, షేక్ రౌఫ్ అలియాస్ షేక్ రౌఫ్ రహీం అనే అతను. ఇతను ధర్మాబాద్కి చెందిన అతను. ఇతను ధర్మాబాద్లో ఒక చాలా పెద్ద గొడవను పెట్టుకున్నాడు. మన దగ్గర పీడిఎస్ వాళ్ళందరి నుంచి పీడిఎస్ రైస్ కలెక్ట్ చేసి ఆ ధర్మాబాద్ గోడౌన్లో డంప్ చేసి అది పాలిష్ చేసి మళ్ళీ అతను ఉన్న ఓన్ ట్రాన్స్పోర్ట్ ద్వారా లారీస్, పెద్ద లారీస్ ఉంటాయి కదా, ఆ లారీస్ ద్వారా రైస్ మిల్లర్స్కి తక్కువ రేట్కి అమ్మడం. ఆ ఇసుక బైన్సా, ముధోల్ అండ్ తానూరు ఈ ఏరియాస్, నిర్మల్లో కూడా కొన్ని చోట్ల అమ్ముతున్నాడు అనే ఇన్ఫర్మేషన్ ఉంది. ఈ ఇసుక అక్రమ రవాణాల్లో కూడా పార్టిసిపేట్ చేశాడు. ఇతన్ని ఇదివరకు మనం చాలాసార్లు కేసులు పెట్టడం జరిగింది. ఇతని మీద తానూరులో, ముధోల్లో, తర్వాత బైన్సాలో, ఆ తర్వాత మన నిర్మల్ టౌన్లో కూడా కేసులు ఉన్నాయి. ఈ కేసులకు సంబంధించి ఎప్పుడైనా సరే మనము అరెస్ట్ చేద్దామని ట్రై చేసినప్పుడు ఇతను చాలా పోలీసులు భయపెట్టడము, అలాగే మహారాష్ట్ర పోలీసులు కూడా గాయపరిచాడు అనేసి చెప్తూ ఉన్నారు. దీన్ని కూడా వెరిఫై చేయాలి. ఇతన్ని చాలాసార్లు అరెస్ట్ చేయడానికి ట్రై చేస్తే పారిపోయి బెయిల్ తెచ్చుకోవడం ఇట్లా చేస్తూ ఉన్నాడు. 3 years నుంచి చాలా పెద్దగా ఈ వ్యాపారాన్ని అంతా విస్తరించాడు. చాలా ఏజెంట్స్ని పెట్టుకున్నాడు. ఏజెంట్స్, సబ్ ఏజెంట్స్ ద్వారా చాలా హై లెవెల్ స్మగ్లింగ్ చేస్తూ ఉన్నాడు. ఇతన్ని నిర్మల్ పోలీసులు నిన్న రాత్రి అరెస్ట్ చేయడం జరిగింది. దీనికి కూడా మన ఏఎస్పీ రాజేష్ మీనా, మన పట్టణ ఇన్స్పెక్టర్